మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. గణపతి నిమజ్జనం అంటే ఎట్లుండాలి, మళ్ళా ధూమ్ ధామ్ అంతే కదా. పిల్లలు పెద్దలు కలిసి చేసుకునే ఏకైక పండుగ వినాయక చవితి. ఓవైపు జోరుగా వర్షాలు పడుతున్నా అదే జోరు అదే హోరు ఏ మాత్రం తగ్గట్లేదండి గణపయ్య పూజ చేయడంలో. అదే జోషు గణపయ్య భక్తులలో. ఎందుకంటే ఆదిదేవుడు, విఘ్నాలకు అధిపతి. ఏ పని మొదలెట్టినా ఇక ముందుగా గణపయ్యకు దండం పెట్టాల్సిందే. మనం గణపయ్యకు దండం పెట్టకుండా ఏ పని చేసే సాహసం చేయం, అంతే కదండి. అలాంటి విఘ్నాలకు అధిపతి అయిన మన వరసిద్ధి వినాయకుడికి 5వ రోజు ఆదివారం సెలవు రావడం వలన అందరము ఇళ్లలోనే ఉంటాము కదా. కాబట్టి చక్కగా గణపయ్య దగ్గరికి ఆదివారం 5వ రోజు కలిసొచ్చింది. పూజలు ఘనంగా జరుపుకొని అన్నదానాలు భజనలు చూడముచ్చటగా పిల్లలు రెడీ అయ్యి పిల్లలు పెద్దలు గణపయ్య వద్దకు వచ్చి వీడ్కోలు పలికే కార్యక్రమంలో పాల్గొంటున్నాము. 5వ రోజు ఆదివారము చక్కగా కలిసొచ్చింది. ఇక మా అపార్ట్మెంట్ లో మేము కూడా ఆదివారం గణపయ్యను నిమజ్జనం చేశామండి. ఉదయం వేళ గణపయ్యకు చక్కగా పూజలు చేసి మధ్యాహ్నం వేళ పిల్లలతో ఆటలు పాటలు ప్రోగ్రామ్స్ చక్కగా కండక్ట్ చేసుకున్నాము. పిల్లలు సాయంత్రం వేళలో గణపయ్యకు సాయంకాలం పూజ కార్యక్రమం ముగిశాక గణపయ్యకు ఇష్టమైన లడ్డూను వేలం పాట వేశామండి. ఇక ఆ తంతు చాలా చూడముచ్చటగా ఉంది. ఒకరి తర్వాత ఒకరు వేలం పాట పాడుతూ ఉంటే వేలం పాట పాడే ప్రతి ఒక్కరిలో నాకే ఆ లడ్డు కావాలి, గణపయ్య లడ్డు నాకే చేరాలి, నా ఇంటికే చేరాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు వేలం పాటలో పాల్గొంటారు. వేలం పాటలో లడ్డు గెలుచుకున్న వాళ్ళు మాకు అదృష్టం కలిసి వచ్చింది అని మనం ప్రగాఢ నమ్మకం. ఒక్కరికి మాత్రమే లడ్డు గెలుచుకునే అవకాశం ఉంటుందండి. లడ్డు గెలిస్తే మన ఇంట్లో సుఖ సంతోషాలు సిరులు పొంగి పొరులుతాయి. వారి కుటుంబంలో ఆనందాలకు కొదవ ఉండదు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అని మన నమ్మకం. ఎనీవే మా అపార్ట్మెంట్ లో మా వీణమ్మకు ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వారిలో తను వన్ ఆఫ్ ద మెంబర్. ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ చూపించింది. తనకు లడ్డు కావాలని గణపయ్యను గట్టిగా కోరుకుందండి. అలాగే గణపయ్య లడ్డు సొంతం చేసుకుని ఇంట్లో పెట్టుకుంది. ఈ సంవత్సరం మా అపార్ట్మెంట్ లో లక్కీ నెంబర్ మా వీణమ్మే. అశు కంగ్రాచులేషన్. నీకే వస్తుందని చెప్పాను కదరా. ఇక వినాయకుడికి వేలం పాట అయిపోగానే ఉట్టి కొట్టే ప్రోగ్రాం పెట్టుకున్నామండి. మొదట చిన్న చిన్న పిల్లలు ఉట్టి కొట్టారు. చిన్న పిల్లలు అంటే ఇంకా స్కూల్ కు వెళ్లని పిల్లలు కూడా ఉన్నారండోయ్. ఆ తర్వాత స్కూల్ కు వెళ్లే పిల్లలు, కాలేజ్ గోయింగ్ పిల్లలు అందరూ ఉట్టి కొట్టే ప్రోగ్రాం లో పాల్గొన్నారు. ఉట్టి కొట్టే వాళ్ళను కొట్టనివ్వరు, నీళ్లు గుప్పుడే గుప్పుడండోయ్. ఏదేమైనా చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. నీళ్లతో ఆటే ఆట, ఇంకేముందండి. 1-2 గంటలు పిల్లలు ఉట్టి కొట్టే కార్యక్రమంలో నీళ్లు గుప్పుకుంటూ ఫుల్ ఎంటర్టైన్ చేశారండి. ఇక పిల్లలేనా ఆడేది, మేము ఎంజాయ్ చేయాలి కదా అంటూ పెద్దవాళ్లు కూడా ఉట్టి కొట్టే ప్రోగ్రాం లో పాల్గొన్నారండి. ఇక ఉట్టి కొట్టే ప్రోగ్రాం అయ్యే వరకు చూస్తూ వారికి ఎంకరేజ్మెంట్ ఇస్తూ చూస్తూ ఉండిపోయామండి. ఏడాదికి ఒకసారి ఎప్పుడు అపార్ట్మెంట్ లో అందరము ఒకసారి కలిసినా కలకపోయినా ఇప్పుడు మాత్రం గణపయ్య పుణ్యమా అని అందరము పిల్ల పాప చిన్న పెద్ద అందరము కలిసి ఎంజాయ్ చేస్తామండి. ఉట్టి కొట్టే ప్రోగ్రాం అయిపోగానే అందరము మళ్లీ గణపయ్య వద్దకు వచ్చామండి. గణపయ్య వద్ద మరొక్కసారి దండం పెట్టుకుని మళ్లీ ఏడాది మాతో ఈ ఏడు కంటే ఘనంగా పూజలు అందుకోవయ్యా గణపయ్య అంటూ అందరము గణపయ్యకు దండం పెట్టుకున్నాము. కొందరము గణపయ్యకి ఇష్టమైన గుంజీలు కూడా తీశామండి. గణపయ్యకు నైవేద్యాన్ని సమర్పించి అందరూ తీసుకొచ్చిన ఆ నైవేద్యాలు స్వామికి సమర్పించి ఆ ప్రసాదాన్ని అందరము తీసుకున్నామండి. ఎంతైనా స్వామి ప్రసాదం కదండి, ఎంతో రుచిగా ఉంటుందండి. ఆ ప్రసాద మహిమ ఏంటంటే మనకున్న రోగాలను పోగొట్టి మనకు ఆరోగ్యాన్ని మానసిక ఆనందాన్ని ఇస్తుందని మన నమ్మకం. నమ్మకమే కాదు, నిజమండోయ్. ఇక అందరము భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకునేసరికి రాత్రి వేళ 9-9:30 అయిందండి. ఆ తర్వాత గణపయ్యను ఫైనల్ గా మళ్లీ ఒక్కసారి వెళ్లి రావయ్యా గణపతి అని దండం పెట్టుకుని గణపతి బప్పా మోరియా అంటూ
గణపయ్యను తీసుకుని వచ్చి వెహికల్ ఎక్కించి ఇంకా చిన్న చిన్న గణపతులు, బుడ్డ గణపతులు, చాలా గణపతులు ఉన్నాయి కదండి, అన్నింటినీ పిల్లలందరూ తీసుకుని వచ్చి వెహికల్ పై పెట్టడం జరిగింది. ఇంకా సాత్విక్ వీడైతే చిచ్చర పిడుగండి, కళ్ళపైన గణపతి పట్టి మొత్తము ఉన్నా అయినా సరే భక్తి చూడండి నరాలు తెగిపోతున్నాయి అన్నట్టుగా గట్టిగా వాడి భక్తిని గణపయ్య మీద ఎలా చూపిస్తున్నాడో చూడండి. ఇక వాడి బాధ చూడలేక వాళ్ళ అమ్మ వచ్చి వాడి కళ్ళ మీద ఉన్న గణపతి పట్టిని పక్కకు జారవేసిందండి. ఇక అందరం కలిసి గణపయ్యనైతే వెహికల్ మీద కూర్చోబెట్టామండి. ఇక పిల్లల్లో వినాయక చవితి వచ్చిందంటే వాళ్ళ ముఖాలలో బాలగణపయ్య కనబడుతూ ఉంటాడండి. వాళ్ళ ఆనందానికి అవధులే ఉండవు. 5 రోజులు స్కూల్ లేకపోతే బాగుంటుంది కదా, గణపయ్య వద్దే రాత్రి పగలు ఉంటే ఇంకా బాగుంటుంది కదా అనుకుంటారు. ఇక చివరికైతే గణపయ్యను కదిలించామండి వెహికల్ మీద. వెహికల్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ నిల్చున్నాడు చూడండి, ఆయన మా వారు శంకర్. చక్కగా ఒక్క స్మైల్ ఇచ్చారండి నా వైపు చూస్తూ. ఇక నాకు పండగే పండగ. గణపయ్యను వెహికల్ పై చక్కగా సెట్ చేస్తున్నారు. గణపయ్యను వెహికల్ పై సెట్ చేయడానికి ఓ పావు గంట సమయం పట్టిందండి. ఇక గణపయ్య మెయిన్ గేటు గుమ్మం వద్ద నుండి వస్తున్న సమయంలో పిల్లలు పటాసులు పేల్చడం ప్రారంభించారు. ఇక అలా ఓ అరగంట బాంబులన్నీ పేల్చుకుంటూ బయటకు తీసుకొచ్చేశాము గణపయ్యని. వస్తున్నాడు బుజ్జ గణపయ్య గంగమ్మ వద్దకి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. మేమే కాదండి, మా వీధిలో వాళ్ళంతా, మా పక్క కాలనీ వాళ్ళంతా చాలా మంది గణపతులు, దాదాపు 50% గణపతులు 5వ రోజు ఆదివారము కలిసి రావడం వల్ల గణపయ్యను నిమజ్జనం చేస్తున్నారనిపిస్తుంది. గణపయ్యని ఎట్టకేలకు బయటకి తెచ్చామండి, పటాసులు కాల్చాము. ఇక మా సౌండ్ సిస్టమ్ స్పీకర్ ఛార్జింగ్ అయిపోయిందండి. పిల్లలు కొంత డిసప్పాయింట్ అయ్యారు. అయినా పిల్లలు తమాయించుకొని ఓకే గణపయ్య నెక్స్ట్ ఇయర్ 2 కలిపి ధూమ్ధామ్ దరు అన్నట్టు చేస్తామయ్యా అని వాళ్ళను వాళ్ళు సంధాయించుకొని ఇక గణపయ్యను తీసుకొని వెళ్లడానికి బయలుదేరాము. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి 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 ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. ఇక చెర్లపల్లి చెరువు వద్దకు వెళ్తూ ఉన్నాము. గణపతులు ఫుల్ బిజీ. చెరువు దగ్గర రకరకాల గణపతులు, రంగురంగు గణపతులు, తీరు గణపతులు, తీరొక్క గణపతులు చూడ్డానికి కళ్ళు సరిపోలేదండి. గణపతులన్నింటినీ చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. రోడ్డంతా కోలాహలంగా ఉంది. ఇక పిల్లలంతా గణపతులను దింపేశారు. మా గణపతి వస్తున్నాడు. ఇక మా గణపయ్య గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నాడండి. ఇక గణపతులను చెరువులో వేస్తుంటే ఓ పక్క బాధగా ఉందండి, మరో పక్క ఇన్ని పూజలు చేసి చివరికి నీటిని కలుపుతున్నాము ఎందుకు అనిపిస్తుంది కదండి. చేసేదేముంది, ఎప్పటికీ చేయాల్సిన పని ఏమైనా ఉందంటే ఏ పూజ చేసినా చివరికి గంగమ్మ ఒడిలో కలపడం మన ఆనవాయితీ అయ్యింది. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి
నుంచి ఎక్కువ మంది ఉండదు. క్రేన్స్ దగ్గర ఎక్కువ మంది గుమిగూడి ఉండకూడదు. నిమజ్జనానికి వచ్చే భక్తులు రాగలరు. ఇక గణపయ్య నిమజ్జనం అయిపోయిందండి. గణపతి పప్ప మోరియా అంటూ ఇంటిదారి పట్టాము. నైట్ అరౌండ్ 10:30, 11 అయ్యిందండి. అయినా ఇంకా గణపతుల కోలాహలం. గణపతులు నిమజ్జనానికి వచ్చే గణపయ్యల సంఖ్య పెరుగుతుందే గాని తగ్గట్లేదు. రాత్రి 12 అయినా గణపతులు ఇంకా నిమజ్జనానికి వచ్చేటట్టున్నాయండోయ్. ఇంకా రోజు రాత్రంతా నైట్ 2, 3 అయినా గణపతుల నిమజ్జనం కార్యక్రమము తగ్గేటట్టయితే కనిపించట్లేదు. ఇక అక్కడి రోజు ఎలా ఉంటుందో చూడాల్సిందే మరి. బాయ్ బాయ్ గణపయ్య. గణపయ్య, వచ్చే సంవత్సరం మళ్ళీ వినాయక చవితి వరకు మేము, మా కుటుంబ సభ్యులు, మా అపార్ట్మెంట్ వాళ్ళు, మా కాలనీ వాసులు, ఇంకా ఈ విశ్వంలో ఉన్న ప్రాణులన్నీ ఆయురారోగ్యాలతో ఉండి వచ్చే సంవత్సరం వినాయక చవితి పండగ ఇంకా ఎంతో ఎంతో ఘనంగా, ఏటేటా ఇంకా ఘనంగా ఘనమైన పూజలు చేసే ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదించు తండ్రి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓం గం గణపతే నమః. గణపతి పప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా. దానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.